పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ని మంత్రి దుర్గేష్ పరిశీలించారు. ఇవాళ జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పర్యాటక శాఖకు సంబంధించి 100 వరకు ఎంఓయూలు చేసుకోవడం జరుగుతుందంటున్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సిఐఏ సమ్మిట్లో భాగంగా 2 రోజుల పాటు విశాఖలో అయితే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కళాకృతులతో పాటు స్థానికులు తయారు చేసినటువంటి కళాకృతులన్నీ కూడా మంత్రి కందుల దుర్గేష్ అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే విశాఖ పర్యటనకు వచ్చినటువంటి ఆయన అయితే ప్రధానంగా ఏదైతే సిఐఏ సమ్మిట్కి సంబంధించినటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసినటువంటి కళాకృతులను అయితే పూర్తిగా అయితే పర్యవేక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటిని కూడా ఆయన అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఇటీవల కాలంలో చూసుకుంటే పర్యాటక కూడా విశాఖ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పర్యాటక రంగానికి సంబంధించి కూడా ఎంఓఏలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే లక్షలాది రూపాయలు కూడా పర్యాటక రంగానికి సంబంధించి కూడా ఎంఓఏలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పర్యాటక రంగం చాలా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూడా పర్యాటక రంగం ముందుకు వెళ్తుంది. ఈ రోజు ఎంత మేరకు ఎంఓఏలు జరిగారు? రమారా మీకు 100 ఎంఓయూలు మనం చేసుకోబోతున్నాం. దాంతోపాటు ఈ 15 నెలల కాలంలో కూడా మనం రమారామి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించగలిగాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. గతంలో 5 సంవత్సరాల కాలంలో మొత్తంగా పర్యాటక రంగాన్ని వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ మాకు అద్భుతమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి ఋషికొండ రిసార్ట్స్ను కూడా పడగొట్టి అక్కడ వాళ్ళ రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు. వాళ్ళకి డిస్ట్రక్షన్ వాళ్ళ క్రెడిట్, కన్స్ట్రక్షన్ మా క్రెడిట్. ఆ రకంగా ఇవాళ మేము ఆ క్రెడిట్ని తీసుకోవడానికి ఈ 15 నెలల కాలంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, చేస్తున్నటువంటి కొత్త కొత్త పథకాలు ఇవన్నీ చూస్తే 100% కూడా 15 నెలల కాలంలో వారు 5 సంవత్సరాల కాలంలో చేయలేనటువంటి కార్యక్రమాలు మేము 15 నెలల్లోనే చేయగలిగాం. అదేవిధంగా ఇవాళ రమారామికి 100 ఒప్పందాలు చేసుకుంటున్నాం. 100 ఒప్పందాల ద్వారా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదివరకు మనకి కేవలం టెంపుల్ టూరిజం వరకే పరిమితమైనటువంటి పర్యాటక రంగాన్ని ఇవాళ అన్ని రంగాల్లోకి, అన్ని శాఖల్లోకి విస్తరింపజేసి అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, వెల్నెస్ కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, వీటన్నిటిలోనూ కూడా విశాఖపట్నాన్ని అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మళ్ళీ దానికి మరింత ఊతం వచ్చి మరిన్ని ఒప్పందాలు చేసుకుని అద్భుతంగా ముందుకు సాగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చూసుకుంటే అరకు పాడేరు ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యటించారు. అలాగే పర్యాటక రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తున్నారంటూ కూడా మిమ్మల్ని కూడా ఒకనొక సమయంలో ఆయన అయితే పొగిడినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి 2-3 నెలల కాలంలో అరకు పర్యాటక ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ లేకపోతే పర్యాటకులు మరింతగా వచ్చేటట్టుగా ఏదైనా సరే కొత్తగా అభివృద్ధి చేయడానికి ప్రధానంగా కావాల్సింది వసతి సౌకర్యం. ఇప్పటికే కొన్ని రిసార్ట్స్ ఉన్నప్పటికీ కూడా మరిన్ని రిసార్ట్స్ అవసరం. లంబసింగికి కానీ, పాడేరుకి కానీ, అనంతగిరికి కానీ ఈ అన్ని ప్రాంతాలకి కూడా చాలా ఎక్కువ సందర్శకులు వస్తున్నారు కనుక వారందరికీ ఉపయోగపడేటువంటి కఫ్టేరియాలు అదేవిధంగా వసతి సౌకర్యం కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హోటల్స్ వారు స్టార్ హోటల్స్ నిర్మించడానికి కూడా ముందుకు వచ్చారు. ఆ ప్రాంతంలో అవన్నీ నిర్మించి మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖలో ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి సిఐఏ సమ్మిట్లో మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాబోయే 2 ఏళ్ళలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో సమ్మిట్లో దాదాపు 100 వరకు కూడా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగే అవకాశం ఉందని, తద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు కూడా మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.